హ్యాపీ బర్త్డే సార్. ముఖ్యంగా ఈ రోజు మా అభిమాన నాయకుడు అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మొత్తం మా కార్యకర్తలు మా లీడర్ల సమక్షంలో అన్నయ్య క్యాంటీన్ దగ్గర ఈరోజు కేక్ కట్ చేయడం కూడా జరిగింది. ఆయనకుండే ముందు చూపు ఆ తర్వాత అభివృద్ధి ప్రదాత, ముఖ్యంగా ఈ రెండు లక్షణాలతోనే ఆయన ప్రపంచమే గర్వించదగ్గ నాయకునిగా ఆ తర్వాత ఈరోజు మన ముందు ఉండడం, ఆయన నాయకత్వంలో మేమంతా పనిచేయడం కూడా ఒక రకంగా మా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే ఎంతసేపు ఉన్నా కూడా రాష్ట్రానికి ఏమేమి పరిశ్రమలు తెస్తే తర్వాత రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ ఉండే పిల్లలు అంతా కూడా ఉద్యోగాలు అవన్నీ కూడా చేరుతాయి. అనేకమైనటువంటి తర్వాత ఈరోజు ముఖ్యంగా మన రాయలసీమ విషయానికి వస్తే ఈరోజు ఎన్ని మెగావాట్లు ఆ తర్వాత సౌరశక్తి లేకుండా ఎన్ని మెగావాట్లు వర్క్ జరుగుతుంది. జమ్మలమూడి కాన్స్టిట్యున్సీలో కానీ అలాగే పులివెందుల కాన్స్టిట్యున్సీలో చక్రాపేట దగ్గర ఒక 500 మెగావాట్లు వస్తే లింగాల మండలంలో కూడా విండ్ పవర్ ఇవన్నీ అంటే గ్రీన్ ఎనర్జీ ఇదంతా ఒకవైపు అయితే గండికోట తర్వాత పైడిపాలెము ఇదంతా హైడ్రో పవర్ కూడా దాదాపు 2000 మెగావాట్లతో అంటే విద్యుత్ రంగంలో ఈ రకంగా సాగునీటి పరంగా ఈరోజు మీరు అంద్రి నివా చూసుకుంటే మొత్తం ఈ అంద్రి నివాతో కుప్పం వరకు నీళ్లు తీసిపోయేటప్పుడు మధ్యలో వచ్చే మొత్తం చెరువులన్నీ నింపుకుంటూ అందులో భాగంగా మా ఎర్రబల్లి చెరువును కూడా మేము నింపడం జరిగింది. ఇట్లా ఎంతో అంటే ముందు చూపుగా ఈ రకమైన పని చేస్తే దాని ఫలితాలు ఒక 10 ఏళ్లకు 15 ఏళ్లకు కూడా కనిపిస్తాయనే తాత్కాలికంగా సమస్య లేదన్నా ఆ వీధుల్లో కానీ అంటే ఏదైనా చిన్న డ్రైనేజ్ సమస్య కానీ లేదా కంప చెట్లంతా పెరిగి అక్కడ ఇబ్బందిగా ఉండడం కానీ తర్వాత లైట్లు ఎక్కడన్నా వెలక్కుంటే అలాంటివి కానీ ఎక్కడన్నా రోడ్లు గుంతలు పడి రాత్రిలందు ప్రమాదకరంగా బైకులందు యాక్సిడెంట్లు అవుతుంటే అలాంటివన్నీ కూడా గుర్తించి మేము ఒక నెంబర్ కూడా పెట్టాము. ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే మీరు ఫోన్ చేసిన 24 గంటల్లోగా అక్కడికి చేరి మా బృందం తప్పకుండా ఆ సమస్యను పరిష్కారం చేసే దిశగా కూడా తర్వాత మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. మేము ఈ రకంగా అభివృద్ధి చేసుకుంటా ఉంటే ఇంకా వాళ్ళ లీడర్లను ఏదో మావిగేనని మాట్లాడి ఎంత అబాసు పాలైన జగన్ రెడ్డిని ఇంకా వాళ్ళు మా లీడర్ అట్లాటోడు మా అవినాష్ ఇట్లాటోడు అని అసలు ఇంకా వాళ్ళకి సిగ్గు లేదేమో. సాక్షాత్తు వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళ చెల్లెలే అంత ఘోరంగా అంటే ఒకసారి కాదు ప్రతిసారి సందర్భం వచ్చినప్పుడల్లా మీ గురించి విమర్శిస్తూ ఉంటే మీరు నిజంగా మంచోళ్ళే ఏదైనా ఉంటే ఆమె ఎందుకు ఆ రకంగా మాట్లాడుతుంది అంటే లాస్ట్కి అవి గొడ్డలని అవినాశ్ అంటే వినాశనం అని పులివెందుల పేరు కూడా అవి గొడ్డలిగా మార్చండి షర్మిలమ్మ మాట్లాడుతుందంటే మొత్తం రాష్ట్రం అంత ప్రజలకు అర్థమైనా కూడా మా పులివెందుల ప్రజలకు ఇంకా అర్థం కాకపోవడం చాలా నిజంగా బాధాకరం. దయచేసి వాస్తవాలు తెలుసుకోండి. ఎందుకు షర్మిలమ్మ గారు కానీ మిగతా వాళ్ళు కానీ ఆ రకంగా మిమ్మల్ని అవినాశ్ అంటే వినాశనం అంట పులివెందులు అంటే అవి గొడ్డలని మాట్లాడే పరిస్థితికి వచ్చి మన పులివెందుల పరువు ప్రతిష్టలు కానీ దిగజార్చే విధంగా ఈ నాయకులు ప్రవర్తించారు. కాబట్టి మేము అందరం తెలుసుకున్నాం, రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారు. అయితే ఇక్కడ ఉండే కొందరు పులివెందుల కరడుగట్టిన వాళ్ళు అది తెలుసుకోకపోవడం బాధాకరం. కాబట్టి వాళ్ళు కూడా వాస్తవాలు తెలుసుకోండి అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు.